స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిర్చాదిగూడ దగ్గరి వృద్ధాశ్రమం నందు చెన్నకేశవుల ప్రసాద్ అరుణ దంపతుల ఆర్థిక సహకారంతో 25 మంది వృద్ధులకు దుస్తువులను భోజనాలను పంపిణీ చేశారు. తమ స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ కి ప్రజల్లో నమ్మకం ఆదరణ బాగా పెరిగాయని, అందువల్లనే ఇటీవల తమ ట్రస్ట్ కార్యకలాపాలు పెరిగాయని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పులి శ్రీనివాస్ ప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రస్ట్ ప్రారంభించి 10 మాసాలే అయినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 25 సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. తమ ట్రస్ట్ కార్యకలాపాలను పరిశీలించిన టైమ్స్ సైబర్ మీడియా వారు గత శనివారం ముంబైలో తమ ట్రస్ట్ కి ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రేట్లీ చేతుల మీదుగా ఇండియా బ్రాండ్ ఐకాన్ అవార్డును ఇచ్చి గౌరవించారని చెప్పారు. మరియు ఆయా ప్రాంతాలలోని దాతలు తమ జన్మదినోత్సవ సందర్భంగా కానీ, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా కానీ, లేదా మృతి చెందిన పలువురు జ్ఞాపకార్థంగా కానీ తమ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉద్దేశం ఉన్నట్లయితే తాము స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించినట్లయితే వారు కోరుకున్న విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ దుస్తువులు భోజన పంపిణీ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు చెన్నకేశవుల ప్రసాద్, పివి సతీష్, గజేంద్ర మోనిష్, రాధా దేవమ్మ, బీసీ నరసింహుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ కి ప్రజల్లో నమ్మకం, ఆదరాభిమానాలు బాగా పెరిగినందువల్లనే ఇటీవల కాలంలో అనేక మంది ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలను నిర్వహించమని ఆర్థిక సహాయం అందిస్తున్నారు. దీన్ని గమనించే అంటే ఈ ట్రస్ట్ పెట్టి హైదరాబాద్లో ప్రారంభించి జూన్ 12వ తేదీ 2022 అంటే కేవలం 10 నెలల్లో ఇప్పటికీ 25 సేవా కార్యక్రమాలు చేసినందునే టైమ్స్ సైబర్ మీడియా వాళ్ళు ముంబైలో మన శనివారం కూడా మా స్పందించే హృదయాల చారిటబుల్ ట్రస్ట్ కి ఇండియా బ్రాండ్ ఐకాన్ అవార్డుని ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ చేతుల మీదుగా అందించడం చాలా సంతోషంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి దాతలు ముందుకు వస్తే ఆయా ప్రాంతాలలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి పుట్టినరోజు సందర్భాలు కానీ, అలానే వివాహ వార్షికోత్సవాల సందర్భంగా కానీ, ఇంకా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థమైనా సరే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే వారు కోరుకున్న ప్రాంతంలో వారికి నచ్చిన రీతిలో ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా దానికి ఇష్టంగా ఉన్నట్లయితే 73969888